హలో ఎవ్రీవన్, రీజనింగ్ ట్రిక్స్ లో భాగంగా ఈ వీడియోలో మనం కౌంటింగ్ రెక్టాంగిల్స్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో లెట్ us స్టార్ట్ ద వీడియో. హలో మై డియర్ స్టూడెంట్స్, లెట్ us స్టార్ట్. టైప్ 1 అనే కేసులో మన ఫిగర్స్ అయితే కంప్లీట్ గా రో ఫామ్ లో గానీ లేదంటే కంప్లీట్ గా కాలం ఫామ్ లో గానీ ఉంటాయమ్మా. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఫార్ములా ఉంది. అదేంటి అంటే n × n+1/2. ఓకేనా? నౌ లెట్ us సీ ద ఫిగర్స్. సో ఈ కేసులో మనకి n ఎంత అన్నది చూద్దాం. సో ఏంటమ్మా n? 1 2 3. ఓకేనా? సో n ఈజ్ ఈక్వల్స్ టు 3 హియర్. సో n ఈజ్ ఈక్వల్స్ టు 3 కదా. మన ఫార్ములా n × n+1/2. ఓకే, సో దట్ ఈక్వల్స్ టు 3 × 4/2. సో 2 1s are 2 2s are. సో టోటల్ ఎంత? 6. ఓకే, సో 6 రెక్టాంగిల్స్ ఏంటో ఒకసారి చూద్దామా. 1 2 3 ఆల్రెడీ మనం చూసాం. సో 3 ఆల్రెడీ ఫిగర్స్ ఉన్నాయి. ప్లస్ కంప్లీట్ ఫిగర్ చూడండి, ఇక్కడ కంప్లీట్ బాక్స్ కూడా మనకి ఇంకొక రెక్టాంగిల్ అవుతుంది. ఓకే, అది కాకుండా సో ఇదొక రెక్టాంగిల్ అవుతుంది. ప్లస్ ఈ కేసు కూడా మనకి ఇంకొక రెక్టాంగిల్ అవుతుంది. చూడండి, ఇప్పుడు టోటల్ ఎన్ని వచ్చాయి? 3 4 5 6. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 6. సో సరిపోయింది కదా. ఐ థింక్ ఇట్ ఈస్ క్లియర్. నౌ విల్ సీ ద నెక్స్ట్ ఫిగర్. సో ఈ ఫిగర్ చూడండి అమ్మా. సో ఈ విధంగా మనకి ఫిగర్స్ కాలమ్ వైజ్ కూడా రావచ్చు అనమాట. ఓకే, సో దీనికి కూడా సేమ్ అదే ప్రొసీజర్. ఒకసారి చూసేద్దాం. సో ఈ కేసులో మనకి టోటల్ 8 ఉన్నాయి కదమ్మా. సో మన ఆన్సర్ ఏమవుతుంది? 8 × నెక్స్ట్ నెంబర్ 9/2. 2 1s are 2 4s are. సో 9 4s are 36. సో టోటల్ మనకి ఇక్కడ 36 రెక్టాంగిల్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, ఐ థింక్ ఇట్ ఈస్ క్లియర్. నౌ విల్ సీ ద నెక్స్ట్ టైప్. టైప్ 2 లో మనకు వచ్చేవి ఓపెన్ రెక్టాంగిల్స్. ఓకేనా? సో ఈ కేసులో రోస్ సెపరేట్ గా కాలమ్స్ సెపరేట్ గా మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఇది రోస్ కదా, ఫస్ట్ రోస్ చూసేద్దాం. ఓకే, సో 1 2 3 4. ఓకేనా? సో 4 రోస్ ఉన్నాయి కదా. సో మనకు ఆన్సర్ ఏమవుతుంది? 4 × 5/2. సో 2 1s are 2 2s are. దట్ ఈస్ 5 2s are 10. ఓకే, సిమిలర్ గా కాలం చూద్దాం. సో మనకి కాలం లో 6 ఉన్నాయి కాబట్టి 6 × 7/2. 2 1s are 2 3s are. అంటే 7 3s are 21. ఓకే, అయితే ఇక్కడ మనం ఏం చేయాలి అంటే ఈ కేసులో ఏవైతే మనం ఫైండ్ అవుట్ చేసామో వాటన్నిటిని మనం టోటల్ చేయాలి. ఓకేనా? ప్లస్ చేయాలి. సో ఇక్కడ మనకి 10 + 21 ఈజ్ ఈక్వల్ టు 31. ఓకే, బట్ గుర్తుపెట్టుకోండి, 31 ఈజ్ నాట్ ద ఆన్సర్ కంప్లీట్లీ. వై? బికాస్ రో అలాగే కాలం రెండిట్లోని కూడా కామన్ గా ఉన్న ఫిగర్ ఒకటి ఉంది చూడండి, ఇది. ఓకేనా? మనం ఇక్కడ ఉన్న రెక్టాంగిల్ ని సబ్ట్రాక్ట్ చేసుకోవాలి. సో -1. సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు 30. ఓకే, సో ఫైనల్ గా మనకి ఫిగర్ లో 30 రెక్టాంగిల్స్ ఉంటాయి. ఐ థింక్ ఇట్ ఈస్ క్లియర్. విల్ సీ ద నెక్స్ట్ ఫిగర్. సో ఇప్పుడు ఈ ఫిగర్ చూడండి అమ్మా. ఇక్కడ మనకి 2 రోస్ ఉన్నాయి. ఓకేనా? అండ్ 1 కాలం. ఓకే, ఓకేనా? సో R1 ఏంటవుతుంది? 5 × 6/2. 2 1s are 2 3s are. అంటే 5 3s are 15. ఓకేనా? అదే విధంగా రో సెకండ్ రో ఉంది కదా, R2 కూడా సేమ్ ఉంది చూడండి. ఇక్కడ 5 కాబట్టి మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు, 15 వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ కాలం చూద్దాం. కాలం ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 ఉన్నాయి. C1 = 15. ఓకే, సో కాలం కూడా మనకి 15 వచ్చింది. సో ఇప్పుడు మనం ఏం చేయాలని చెప్పాను? టోటల్ చేయాలి. ఓకేనా? సో టోటల్ 15 + 15 + 15 మనకి 45 వచ్చింది. ఓకేనా? బట్ 45 అన్నది ఇక్కడ మనకి ఆన్సర్ కాదు. వై? ఎందుకు అంటే ఇక్కడ చూడండి, మళ్ళీ రోస్ కి కాలమ్స్ కి కామన్ రెక్టాంగిల్స్ ఏమైనా ఉన్నాయో లేదో చూసుకోవాలి. సో ఇక్కడ మనకి కామన్ రెక్టాంగిల్ ఇదొకటి ఉంది, అలాగే ఇక్కడ ఇదొకటి ఉంది. ఓకేనా? సో ఇక్కడ మనకి 2 కామన్ రెక్టాంగిల్స్ ఉన్నాయి కాబట్టి ఆ 2 కామన్ రెక్టాంగిల్స్ ని కూడా మనం సబ్ట్రాక్ట్ చేసుకోవాలి. సో ఫైనల్ గా మనకు వచ్చే ఆన్సర్ ఏమవుతుంది? 43. సో టోటల్ గా మనకి ఇక్కడ ఎన్ని ఉంటాయి? 43 రెక్టాంగిల్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, ఐ థింక్ ఇట్ ఈస్ క్లియర్. నౌ విల్ గో టు ద నెక్స్ట్ టైప్. దిస్ ఈస్ టైప్ 3 కేస్. టైప్ 3 ఏంటమ్మా? క్లోజ్డ్ రెక్టాంగిల్స్. సో ఇక్కడ అంతా కూడా మనకి క్లోజ్డ్ ఫిగర్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఇక్కడ మనకి 2 ఉన్నాయి కదా. సో 2 × 3/2 = 3. ఓకేనా? ఈ కేసు అయిపోయింది. మళ్ళీ ఈ కేసు కూడా చెక్ చేసుకోవాలి కదా. సో ఇది కూడా సేమ్ 2 3.
ఓకే, అయితే ఇక్కడ క్లోజ్డ్ ఫిగర్ లో మనం చేయాల్సింది ఏంటి అంటే గుర్తుపెట్టుకోండి, వీ హ్యావ్ టు డూ ద ప్రొడక్ట్, మల్టిప్లై చేయాలి. ఓకేనా? సో మనకి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందమ్మా, 3 into 3, 3 3s are 9. సో ఇక్కడ మనకి 9 రెక్టాంగిల్స్ వస్తాయన్నమాట. ఓకే, ఒకసారి చూద్దామా 9 రెక్టాంగిల్స్ వస్తున్నాయో లేదో. 1 2 3 4. ఓకేనా? 4 రెక్టాంగిల్స్ కంప్లీట్ గా ఉంది కదా. 4 + 1 5 ప్లస్, ఓకే, ఇదొక్కటే ఉంది చూడండి, పైన ఒక్కటే. ఓకే, సో ఇదొకటి. సో ఇవి 2. ఓకే, సిమిలర్ గా ఇటువైపు కూడా 2 ఉన్నాయి చూడండి. ఇదొక రెక్టాంగిల్ అండ్ సిమిలర్లీ ఇదొక రెక్టాంగిల్. ఓకే, సో ఇంకొక 2, దట్ ఈస్ 9. సరిపోయిందా? సో ఇప్పుడు ఈ ఫిగర్ చూద్దాం. సో ఏం చేయాలి, రోస్ ఎన్ని ఉన్నాయో చూడాలి. సో రోస్ ఎన్ని 5 కాబట్టి 5 into 6/2. 2 1s are 2 3s are అంటే 15. నెక్స్ట్ కాలమ్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ మనకి 4. ఓకేనా? సో 4 into 5/2 అనే కేసు. సో 2 1s are 2 2s are, దట్ ఈస్ ఈక్వల్స్ టు 10. గుర్తు పెట్టుకోండి అమ్మా, ఇక్కడ మనం యాడ్ చేయకూడదు, వీ హ్యావ్ టు మల్టిప్లై. ఓకే, సో క్లోజ్డ్ కేసులో మనం మల్టిప్లై చేయాల్సిందే. ఓకే, సో ఫైనల్ ఆన్సర్ ఏమవుతుంది, 15 into 10 ఈజ్ ఈక్వల్స్ టు 150. సో ఈ కేసులో మనకి టోటల్ 150 రెక్టాంగిల్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, ఐ థింక్ ఇట్ ఈస్ క్లియర్. సో వీడియో చూసారు కదండి, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, యూస్ఫుల్ వీడియో అనుకుంటే షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.